నేను మీలో జీవించాలని నా కోరిక అని నీవు చేసిన వ్యాఖ్యానం నిజంగా బంగారంతో తూచదగినది. ప్రియ సోదరా, వాస్తవానికి నేను జీవించి ఉండటం మీ అందరి వల్లనే. ఎందుకంటే నా పని చాలా కాలం క్రిందటే పూర్తయిపోయింది. కనుక నేను ఈ పాటికి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండేవాడిని. ఇప్పుడు మీరందరూ మిషన్ను తేజోవంతంగా ప్రకాశించేటట్లు చేసే వరకు నేను వెళ్ళిపోవడాన్ని గురించి ఎంత మాత్రం తలవను. లయావస్థ దాని పరిమితులను దాటిన తర్వాత సారూప్యతా రూపాన్ని పొందినప్పుడు ఏ ఆలోచనలు వచ్చినప్పటికీ అవి హృదయం నుండి మాత్రమే వస్తాయి. బాబూజీకి హృదయం అనేది ఏదైనా ఉందా అని ఈశ్వర సహాయ నిన్ను ప్రశ్నించటానికి బహుశా కారణం అదే అయి ఉంటుంది. కానీ ఆ ప్రశ్నకు సమాధానంగా దయ ఉంచి నా హృదయాన్ని మీతోనే ఉంచుకోండి అని నీవు ఎంతో యుక్తంగా నివేదించావు. స్పష్టంగా చెప్పాలంటే నీ హృదయం ఇప్పటికే నాతో ఉంది. ఆ విధంగా ఉండనట్లయితే నేను నిన్ను ఎన్నటికీ జ్ఞాపకం ఉంచుకునేవాడిని కాను.